వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రత్నకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు అనకాపల్లిలో కూటమి సిచ్యువేషన్ ఎట్లా ఉంది? కూటమి సిచ్యువేషన్ అంటే ఫస్ట్ మనకి మొదటి నుంచి ఒక లోగో, ఒక పార్టీ, ఒక సింబల్, ఒక గుర్తు అన్నది అలవాటు పడిపోయి ఉంటారు. కూటమి అనగానే ఫస్ట్ ఒక వారం రోజుల వరకు దాంట్లో అర్థం చేసుకొని అందులో ఇన్వాల్వ్ అయ్యి రావాలంట్లో ప్రజలు కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ లోకల్లో ఇప్పుడు జనసేన అభ్యర్థి ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆయన కొండల రామకృష్ణ గారు, ఆయనకి అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ద్వారా అనకాపల్లి చాలా ఎక్కువ అభివృద్ధి పనులు జరిగాయి కాబట్టి ఆ తెలిసిన వ్యక్తి ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలందరూ కూడా ఈ ఒక వారం రోజులు కొంచెం ఇబ్బంది పడినా సరే తర్వాత మళ్ళా బాగా ఆయనతో కలిసిపోయి పార్టీ కార్యక్రమాలు, తెలుగుదేశం, జనసేన, ఈ బీజేపీ పార్టీ వాళ్ళందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కేడర్ అంతా కలిసి మళ్ళా సంసిద్ధమై ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక పార్టీ సింబల్ కూడా ఇప్పటి వరకు అలవాటు లేదు కదా. సడన్ గా ఈ సింబల్ వేరే పార్టీ వాళ్ళు, అదే టీడీపీ వాళ్ళు గ్లాస్ సింబల్ అంటే వాళ్ళు సైకిల్ సింబల్ అని చెప్పేట కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు అందరికి కంఠస్థం అయ్యింది, ప్రజల్లో కూడా బాగా పంపించారు. నేను ఇక్కడ క్యాండిడేట్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ కొండల రామకృష్ణ గారు. అతను జాతీయ నాయకులు కాబట్టి ఆ యొక్క నాయకుడిని చూసుకొని ఈ సింబల్ కూడా అక్కడ పవన్ గారు కూడా అదే పవర్ఫుల్, పవన్ కళ్యాణ్ గారు. సో దానివల్ల బాగుంది. యాక్చువల్గా అంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఎట్లా ఉంటుంది ఇక్కడ? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళు కొందరు ప్రజల్ని భయపెడుతూ ఉండేవారు. మీరు వేరే పార్టీ కార్యక్రమాలకు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు కొంచెం మీకు అందే పథకాలన్నీ కూడా ఇబ్బంది పెడతాము, ఇవ్వము, మేము రానివ్వకుండా చేస్తామని భయపెడుతూ ఉండేవారు. వాలంటరీ వ్యవస్థ వాళ్ళకి భయపడి చాలా మంది వేరే కార్యక్రమాలకు వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈసీ నుంచి ఆర్డర్స్ రావటం, హైకోర్టు నుంచి ఆర్డర్స్ రావటం, ఎక్కడ కూడా వాలంటరీ వ్యవస్థ అన్నది కూడా ఈ ఎలక్షన్స్ సంబంధించి ప్రచారాల్లో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ, ఇప్పుడు అధికార పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొకూడదు అని చెప్పేసి చెప్పడంతో కొంచెం తగ్గింది. వాలంటరీ వ్యవస్థ కొంచెం ఆగిందని. అయితే ఈ కూటమి వచ్చాక మహిళల్లో ఎక్కువ చైతన్యం వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ రోజు జరిగిన సభను చూస్తే దాన్ని బట్టి మహిళలు ఏ మేరకు పాల్గొంటున్నారు ఈసారి ఎలక్షన్స్లో? ఇంత క్రితం రాజకీయం ఎక్కువగా మహిళలు 50% ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఎక్కువగా మహిళలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు, రాజకీయంగా బయటకు వచ్చేవారు కాదు. ఇదే ఎలక్షన్లో రావటం, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చెప్పిన వాళ్ళకి వెళ్ళి ఓటేసే పరిస్థితులు ఉండేవారు. వాళ్ళు కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండేది కాదు ఇంత క్రితం మహిళలకి. భర్త కానీ వాళ్ళ తండ్రి చెప్పిన కానీ అన్నదమ్ముడు చెప్పినట్టు కానీ వెళ్ళి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకి ఓటేసి వచ్చేటి వరకునే ఉండేది. ప్రజెంట్ జనరేషన్ ఈ 10 yearsలోని మరీ ఎక్కువ ప్రజలకి సొంత నిర్ణయాలు మహిళల్లోనే ఏంటంటే ఒక మహిళా ఎంపవర్మెంట్ మీద కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మహిళలు ఎదగాలి, తను ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి, ఒకవేళ తల్లి చదువుకోకపోయినా సరే ఆడపిల్లలు ఆ ఇంట్లో చదువుకొని ఉంటున్నారు. కాబట్టి అమ్మ మీకు ఏ ప్రభుత్వం వల్ల మనకి బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలా బాగుంటుంది, అలాగే మా పిల్లల భవిష్యత్తు, నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు కొంచెం అర్థమయ్యేలాగా తల్లికి చెప్పడం వల్ల ఆడపిల్లలు ఎక్కువగా, సో దానివల్ల మహిళలు ఎక్కువగా కొద్దిగా కొంచెం వారంతటా వారు బయటకు వస్తున్నారు. మేము ఈరోజు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలు, కసింకోట, అనకాపల్లి మండలం, అనకాపల్లి టౌన్ కలిపి ఈరోజు దగ్గర ఒక 500 మంది మహిళలతోటి ఈ ఆత్మీయ కలిక పెట్టాము. ఇందులో టీడీపీ మహిళా లీడర్స్ అండ్ మనకి జనసేన వేరే మహిళలు, బీజేపీ, మోర్చా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అందరితో కూడా బాగా జరిగింది ఈరోజు మీటింగ్. వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, మాకు కావాల్సింది ఏంటంటే అంత పెద్ద పెద్ద అతిరథ మహారథులు ఆలోచించి, ప్రధానమంత్రి గారు, సీఎం, అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వాళ్ళందరూ ఆలోచించి ఒక కూటమి అయ్యారంటే అది ఆలోచించదగ్గ విషయమే కదా. పబ్లిక్లో ప్రభుత్వం యొక్క పాలన బాగాలేదు కాబట్టి పబ్లిక్ మారారు ఎక్కువగా. దానివల్ల తద్వారా
ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది వ్యతిరేకత అనుకుంటున్నాను. ఉంది కాబట్టి మహిళలు కూడా ధైర్యంగా మా పథకాలు ఏమి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మా భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించిన పెద్ద నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే ఇక్కడ మాకు లోకల్లో వచ్చేసి అంటే కొంటల రామకృష్ణ గారు ఒక ఎమ్మెల్యేగా ఇంత క్రితం చేసినప్పుడు, గత టైంలో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు 3 పదవులు ఆయన చేశారు. అలాంటి టైం మచ్చలేని నాయకుడు అనమాట. ఎక్కడ కరప్షన్ కట్ట ఏం లేకుండా ఎప్పుడు కూడా అతను ఒక మంచి సిద్ధాంతాలు. అతను ఏంటంటే ఇప్పుడు రాజకీయం అంటే దోషణలు, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు మాట్లాడుకోవటం, ఏవో అది దుర్భాషలు మాట్లాడుకోవటం, ఒకరినొకరు కొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కొట్లాడు. కానీ ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి రామకృష్ణ గారి దగ్గర ఆయన అజాత శత్రువు, ఎవరితోటి కాంట్రవర్సీకి వెళ్ళరు. తను ఏంటంటే దేనివల్ల అభివృద్ధి చెందుతుంది, అనకాపల్లి నియోజకవర్గం అని చెప్పేసి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి సో మహిళలు కూడా ధైర్యంగా రాగలిగారు. అలాగే మాజీ ఎమ్మెల్యే పేలగోని సత్యనారాయణ గారు ఉండేవారు ఇక్కడ. ఆయన లాస్ట్ టైంలో ఓడిపోయినప్పుడు కూడా ఆయన కూడా 5 సంవత్సరాలు పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ ఆయన తన కుటుంబ సభ్యులా చూసుకోవటం ద్వారా రామకృష్ణ గారు కాబట్టి అందరికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి గోవింద్ గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా మాజీ ఎమ్మెల్యే అండ్ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా రామకృష్ణ గారితో ముందడుగు వేస్తున్నారు. నాది పూచి వెయ్యండి, గెలిపించండి రామకృష్ణ, తద్వారా అనకాపల్లి అభివృద్ధి చెందుతుందని. మీరు టీడీపీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు? నేను యాక్చువల్గా 2014లో మాత్రం 2014 నుంచి టీడీపీలోకి వచ్చాను. గత వచ్చిన 5 సంవత్సరాలు అయితే పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు మేమేంటంటే మా ఎమ్మెల్యే పేలగోని సత్యనారాయణ గారి ద్వారా మేము చాలామంది పబ్లిక్కి చాలా సర్వీస్ చేస్తాం. మాకేంటంటే సర్వీస్లో ఉన్న కిక్ మాకు ఎక్కడ అనిపించదు. ఎవరైనా సరే మాకు పెన్షన్ కావాలమ్మా అంటే వాళ్ళకి పెన్షన్ ఇప్పించడం, అలాగే మాకు మా ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదనగా, రోడ్లు బాగాలేదంటే వాళ్ళకి ఎటువంటి అవసరపడిన ఏవైనా సరే మౌలిక వసతులు ఏవైనా సరే సమకూర్చడంలో, వాళ్ళకి సంబంధించిన పథకాలు అందజేయడంలో అప్పుడు పేలగోని సత్యనారాయణ గారు మా ద్వారా, మహిళల ద్వారా ప్రజలకి ఎక్కువగా మా చేరువుగా ఉండేవాళ్ళు. పథకాలు కూడా అందరికీ అందేట్టు చేయగలిగాం. సో అందుకని మాకు ఆ 5 సంవత్సరాలు చాలా బాగానే ఉంది. తర్వాత కూడా మేము ప్రజల్లో సేమ్ అలాగే ఉండగలిగామంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము చేసిన మంచి పనుల వల్ల తర్వాత ప్రభుత్వం ఓడిపోయినా సరే, ప్రభుత్వం తెలుగుదేశం ఓడిపోయినా సరే మేము ప్రజల్లో అదే ధైర్యంగా, అదే కాన్ఫిడెంట్ లెవెల్లో మేము బయటకు వెళ్ళగలిగాం, ప్రజల్లో తిరగగలిగాం. ఈ రోజు కూడా అదే చెప్తాం మేము. ఎందుకంటే మేము పథకాలు ఎక్కువ ప్రవేశపెట్టాం, ప్రజలకు సేవ చేసాము కాబట్టి మేము ధైర్యంగా 5 సంవత్సరాలు కూడా ఉండగలిగాం. హ్యాపీ అనిపించింది మాకైతే. నేను వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో మాత్రం నాకు అటు గెలిచి ఉన్నప్పుడు చూశాను, ఓటమిని చూశాను తెలుగుదేశం పార్టీని. కానీ ఈ 10 సంవత్సరాల్లో కూడా నాకు మంచి అనుభవంతో ఈ పార్టీ యొక్క మంచి ఉద్దేశాలతో రాజకీయంలో నేను కంటిన్యూషన్ కూడా అవ్వటానికి అది నాకు మంచి ఆనందాన్ని కలిగించింది. నేటి రాజకీయాల్లో మహిళలు రాజకీయాలకు రావడానికి ఉన్న అవకాశాలు ఏంటి అసలు? యాక్చువల్గా అంటారు మహిళలు రాజకీయాల్లో రావటానికి అంటూ ముందు భయపడేవారని చెప్పాను కదా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ పథకం, ఏ సంక్షేమం ఎవరికి లబ్ధి చేకూరితే తద్వారా ఆ కుటుంబంలో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. దాని ద్వారా వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనకి ఎంత ఒక ఆశీర్వాదం, అది మన పిల్లలకి, మనకి, భావితరాలకి, భవిష్యత్తుకి మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో మహిళలు ఒక ఇంట్రెస్ట్గా, అందరూ ఎడ్యుకేటెడ్, ఇప్పుడు అందరూ మీకు తెలిసిందే. కొంత జనరేషన్ బ్యాక్ అయితే 90లో అందరూ 10th ఇంటర్లతో ఆపేసిన ఇప్పుడు అందరూ డిగ్రీ క్వాలిఫికేషన్స్. కాబట్టి మహిళలు కూడా 50% ఉన్నాం మాకు. కాబట్టి మేము ఎక్కువ రాగలుగుతాము. వచ్చినా సరే మాకు ఆదరణ కూడా బాగుంటుంది. యాక్చువల్గా ఒక కుటుంబ సభ్యులు, ఒక అన్నదమ్ములు, ఒక అక్క చెల్లెలు, ఇప్పుడు ఈ రోజు మేము దగ్గర 500 మంది కలిసి ఉన్నాం. కానీ ఒక కుటుంబ సభ్యుల్లాగే సరదాగా ఎవరైనా నీడీ పీపుల్ ఎవరికైనా మాకు హెల్ప్ అవుతే బాగుంటుంది అంటే మేము చేస్తామమ్మా, మేము ధైర్యంగా వాళ్ళకి అభయం ఇవ్వటంలో మేము చాలా ఆనందాన్ని, అది కూడా పార్టీలకు అతీతంగా. దానివల్ల మహిళలు కూడా పర్సనల్గా ఎక్కువగా ప్రతి ఒక్క ఉమెన్ తోటి కోయిన్సైడ్ అవుతారు. మహిళలు అన్నది తెలిసిందే కదా మీకు, వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎక్కువ మాట్లాడుకోవడం ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఉమెన్ టు ఉమెన్ ఎక్కువగా అరే నేను ఈ పార్టీలో ఉండటం వల్ల ఇంతమందికి హెల్ప్ చేయగలిగాను. ఇప్పుడు అందరూ కూడా స్వార్థానికి ఆలోచించకుండా నిస్వార్థంగా సర్వీసులు చేసే వాళ్ళు కూడా సర్వీస్ మోటో కూడా ప్రజలకు ఎక్కువైంది. ఈ కోవిడ్ తర్వాత కూడా అవేర్నెస్ వచ్చింది. తద్వారా మహిళలు ఎక్కువగా వచ్చినందుకు కూడా ప్రతి పార్టీలో కూడా వాళ్ళకి ఒక సంబంధించిన అభిమానంతో వాళ్ళని ఆదరిస్తున్నారు కూడా. చంద్రబాబు గారిని ఎప్పుడైనా డైరెక్ట్గా నేను చాలాసార్లు కలిసాను, మాట్లాడాను. కొన్ని పథకాలు ఆయన పెట్టిన వాటి కోసం నేను మాట్లాడితే ఆయన చాలా సరదా పడ్డారు. ఇప్పుడు మాకు
6 పాయింట్స్ 6 పథకాలు వచ్చాయన్నమాట అండి. సూపర్ 6 అని. ఈ పథకాలను మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళినప్పుడు, అదే కాకుండా ఇప్పుడు మాకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఉంది. తద్వారా మేము మహిళల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని మీకు ఎంతమంది అమ్మా, మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయి, మీకు దేనివల్ల ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఇది అభివృద్ధితో పాటు మీకు ఇన్ని పథకాలు మీకు చేరువ అవుతాయి, మీకు పిల్లలు చదువుకోవటానికి మీకు అదేంటి ఆడబిడ్డ నిధి కింద ఉంటుంది, అలాగే మీకు భవిష్యత్తులో మీ పిల్లలకి మంచి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి రప్పించి తద్వారా మీ పిల్లలకు కూడా మంచి ఉద్యోగ కల్పన కూడా ఉంటుంది, నిరుద్యోగ భృతి కూడా అప్పటి వరకు ఎప్పుడైతే ఉద్యోగాలు రాలేదో డిగ్రీ చేసిన పిల్లలకి నిరుద్యోగ భృతి ఉంది. ఈ పథకాలన్నీ కూడా ప్రజలతో మేము వెళ్ళినప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు, మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అదే నేను బాబు గారి దృష్టిలో పెట్టాను. మన రీసెంట్లీ చోడవరం మీటింగ్ మాడుగులా వచ్చినప్పుడు కూడా బాబు గారితో అదే అన్నాను, సూపర్ 6 పథకాలు చాలా బాగా ఉన్నాయి సార్, బాగా ఉపయోగపడుతున్నాయి. మీరు పథకాలు ఇవ్వటానికి మనుషుల మీద అప్పులు చేసి తీసుకొచ్చి 1000 కోట్ల అప్పులు చేసి కాకుండా మీరు అభివృద్ధిని ఆలోచించి అభివృద్ధి ద్వారా ఫలాలు వీళ్ళకి అందిస్తారు కాబట్టి మహిళలు ప్లస్ ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సార్. ఆ పథకాలు వస్తాయి, తద్వారా మీరు ముఖ్యమంత్రి అవ్వాలని అని చెప్పేసి అంటే చాలా సర్దపడ్డారు. థ్యాంక్స్ అమ్మా అని చెప్పేసి. అలాగే బాబు గారు జైల్లో ఉన్నప్పుడైతే మేము చాలా దగ్గర ఎంతో మంది లెటర్స్ రాశారు ఆయన అడ్రస్కి, జైలు సెంటర్ జైలు రాజమండ్రి అడ్రస్కి. సో బాబు గారితో అయితే మాకు నేను ఎప్పుడు వెళ్ళినా మ్యాక్సిమం విజయవాడ మంగళగిరి వెళ్ళినప్పుడు మా పార్టీ ఆఫీస్లో కలుస్తాము, మాట్లాడతాము, మహిళల గురించి ఎక్కువ చెప్తాము, ఆయన చక్కగా వింటారు, ఇంకా మంచిదమ్మా చేస్తూ ఉండండి అంటారు. అది బాగా హ్యాపీ అనిపిస్తుంది. అంత మంచి నాయకుడు ఆయన. అలాంటి నాయకుడు ఆధ్వర్యంలో మేము పార్టీలో ఉన్నది మాకు నిజంగా ఈ పార్టీలో ఉండడం వల్ల మాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే మీరు పార్టీ మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలా అంటూ లేదు. యాక్చువల్గా నాకు ఏంటంటే పార్టీ ఓడిపోయినప్పుడు వెంటనే నాకు తెలిసిన సర్కిల్ కొందరు అపోజిషన్ వాళ్ళు గట్రా తెలుస్తుంది కదా, ఎలాగా ఒకే ఊర్లో ఉంటాం కాబట్టి వాళ్ళు కొంచెం మంచి లీడర్స్ వచ్చి అడిగారు, పెద్దవాళ్ళు వచ్చి. సో సారీ, నేను పార్టీ మారే ఉద్దేశం లేదు. ఏ పార్టీ అయినా మంచి సిద్ధాంతాలతో పుడుతుంది. ఆవిర్భవించడం ఏంటంటే మంచి సిద్ధాంతాలే. అంటే పార్టీని మనం దూషించకుండా పార్టీలో ఉన్న వ్యక్తులు దాన్ని మిస్యూజ్ చేస్తారు. నేను అదే ఎక్కువ మైండ్లో పెట్టుకుంటాను. టీడీపీయే కాదు, కాంగ్రెసే కాదు, ఈ జనసేనే కాదు, వైసీపీయే కాదు, ఏవైనా సరే ఒక మంచి సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతాలు వాళ్ళు మిస్యూజ్ చేసేస్తున్నారు. ఆ మిస్యూజ్ వల్ల కొందరు అది కొంచెం బాధ అనిపిస్తుంది. సో తర్వాత నన్ను ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా కొంచెం పార్టిసిపేషన్ చేస్తారు, కార్పొరేటర్గా అన్నట్టు కూడా. సో నేనైతే పార్టీ మారే ఉద్దేశం లేదు. మాకు వరకు టీడీపీలో మేము ఉంటాము. టీడీపీ ద్వారా అప్పుడు మంచి ఉద్దేశంతో పెట్టిన ఎన్టీ రామారావు గారు చాలా మంచి పథకాలతో అప్పుడు మహిళలకి ఎక్కువగా చట్టంలో కూడా ఎటువంటి హక్కులు గట్టా ఉండేవి కాదు, మహిళలకి ఆస్తి హక్కు ఉండేది కాదు. అలాంటి చట్టం తీసుకొచ్చారు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు అయితే డ్వాక్రా మహిళలు, బ్యాంకింగ్ అంటే తెలియని మహిళలకి డ్వాక్రా గ్రూపులు పెట్టడం ద్వారా మంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు వేలల్లో లక్షల ట్రాన్సాక్షన్ లేడీస్ వాళ్ళ స్వయం ఉపాధి, చాలా వడ్డీలకి తీసుకొని అది స్వయం ఉపాధి. సో ఇలాంటి పథకాలు పెట్టిన మంచి నాయకులు ఉన్న పార్టీ కాబట్టి సో నేను తెలుగుదేశం పార్టీలో ఛాన్స్ అంటూ లేదండి. ఇక భువనేశ్వర్ గారి గురించి మీట్ అయ్యారా ఎప్పుడైనా? భువనేశ్వర్ గారిని మీట్ అవ్వాను నేను ఒక 4-5 సార్లు. మొన్న కూడా రీసెంట్లీ బాబు గారు జైల్లో అదే ఇక్కడ రిమాండ్లో ఉన్నప్పుడు, రాజమండ్రి రిమాండ్లో ఉన్నాడు, మేము వెళ్ళాము. ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఇవన్నీ చేసాము. ధైర్యంగా ఉండండి అమ్మా, బాబు గారు ఏ తప్పు చేయలేదు, ఆయన మచ్చలేని నాయకుడు, ఆయన మీ అందరి కోసం తప్పకుండా వస్తారు, దేవుడిని చూసుకోండి, దేవుని ప్రార్థించండి, దేవుని మీద భారం వేసేయండి అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడారు. అమ్మ కూడా చాలా యాక్చువల్గా ఆవిడని చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యాము, ఆవిడంత ధైర్యంగా ఉన్నారు కాబట్టి. సో ఆవిడేంటి ఒక ముఖ్యమంత్రి కూతురు, ముఖ్యమంత్రి భార్య, అంత మంచి అలాంటి ఆవిడ కూడా ఇంత అహం లేకుండా ఎవరిని కూడా దూషించకుండా సాదాసీదాగా కామన్ ఉమెన్గా మా అందరితో కలిసిపోయి చక్కగా ఉంటారు ఆమె. అది హ్యాపీ అనిపిస్తుంది ఆమెను కలిసినప్పుడల్లా. మేము ఒక మంచి ఫీల్ అవుతాం, హ్యాపీ ఫీల్ అవుతాం. సో కొంతాల రామకృష్ణ గారు రావడం వల్ల అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మీరు అంతా నమ్ముతున్నారు? అవును, ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అనకాపల్లిలో రోడ్ యాక్చువల్గా చాలా చిన్న రోడ్డు ఉండేది, మెయిన్ రోడ్డు. అది వెడల్పు చేయాలంటే అటు ఇటు చాలా ఇల్లు షాపులు పోతాయి. ఓకే.
అది ఆయనకి ఓటమికి కూడా అది ఎక్కువ కారణాలు కూడా అవే జరిగాయి. ఎక్కువ చాలా మంది షాపులు పోవటం వల్ల వాళ్ళు యాంటీ అయిపోయారు ఆయనకి. ఈయన వల్లే కదా షాపులు కొట్టేశారు, రోడ్డు వెడల్పు చూసుకున్నారు కానీ మా షాపులు పోయి అని చెప్పేసి ఆయన ఓటమి కూడా అది మెయిన్ రీజన్. లాస్ట్ టైం ఆయన కంటెస్ట్ చేసినప్పుడు. కానీ ఈ రోజున అప్పుడు వాళ్ళకి 5,000 6,000 అద్దెలు వచ్చి ఆ షాపులు కొట్టేశాక రోడ్డు వెడల్పు అయ్యాక మిగతా ముక్కలో పెద్ద పెద్ద షాపులు కట్టుకోగలిగారు. ఈ రోజున 5,000 6,000 అద్దెలు ఉన్నవాళ్ళు 50,000 అద్దెలు వస్తున్నాయి. అన్నీ కూడా రోడ్డు వెడల్పు అవ్వటం, అనకాపల్లి జిల్లా చేయటం, తద్వారా ఎక్కువ బ్రాండెడ్ షాపులు అనమాట. అన్నీ కూడా మంచి మంచి షాపులు, పెద్ద పెద్ద బంగారు జ్యువెలరీ షాపులు. ఎంత క్రితం వైజాగ్ వెళ్ళిపోయేవారు షాపింగ్ కంటే, వైజాగ్ వెళ్ళట్లేదు. అవే బ్రాండెడ్ షాపులు అనకాపల్లిలో అన్నీ వచ్చాయి. కేవలం ఎందుకు రోడ్డు వెడల్పు ఉంది, అనకాపల్లి జిల్లా అయింది, అంతా మంచి ప్లేస్ కుదిరింది. కాబట్టి ఈ రోజున 50,000 60,000 ఎవరైతే అప్పట్లో ఆయనని మీద ఫీల్ అయ్యారు, మా షాప్ సగం పోయింది అనేసి మిగతా షాప్కి 50,000 60,000 అద్దెలు వస్తున్నాయంటే వాళ్ళు ఎంత ఇది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజునైతే అలాంటి అభివృద్ధిలో ఆయన ఒకటా రెండా చాలా ఎక్కువ చేశారు. సో అలాగే శారదా నది బ్రిడ్జ్ ఫ్లైఓవర్ వేయటాలనేసి కొన్ని ఏరియాలో రైతులకు సంబంధించిన కొన్ని మంచి, అతను రైతు ఉద్యమ నేత కూడా ఉత్తరాంధ్రకి. సో అలాంటి ఉద్యమ ఆలోచనలో ఉద్యమ నేతగా ఉండి మంచి ఆలోచన భావం. ఆయన ఎప్పుడు కూడా రాజకీయం గురించి ఏంటి ప్రజలకు ఉపయోగపడుతుంది అభివృద్ధి మీద బుక్స్ చదువుతూనే ఉంటారు అతను. సో అది ఓటమికి కారణమైనా సరే రోడ్డు వెడల్పు చేయటం, అలాంటి డెవలప్లు చేయటం ఆయన చేతిలో ఉన్న పని. అది మాత్రం దానివల్ల ప్రజలు ఈ రోజునైతే మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. సో ఈసారి ఆయన గెలుపు పక్కా అని మీకు అనిపిస్తుందా? గెలుపు తథ్యమండి. ఎందుకంటే ఇప్పుడు మాకు వైసీపీ నుంచి ఉన్న అభ్యర్థి వాళ్ళ ఫ్యామిలీ మీద అయితే కొంత నెగిటివ్ ఉంది. వాళ్ళు గత కాలంలో టీడీపీలో చేశారు. టీడీపీలో ఉండేవారు, మంచి మంచి పదవులు అనుభవించారు. ఇప్పుడు ఎవరైతే అవతల కంటెస్ట్ చేసిన వ్యక్తి ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా మాజీ ఎమ్మెల్యే పేలాగం సత్యనారాయణ గారు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటూ మంచి మంచి పోస్టులు వాళ్ళు చేశారు. ఆర్ఎస్ఎస్ చైర్మన్ లాంటి పదవులు గట్టాని పెద్ద పెద్ద పదవులు కంటిన్యూషన్ 2 times చేశారు వాళ్ళు. మళ్ళీ ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి వాళ్ళని కొంచెం చాలామంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోవటం, అది వల్ల తద్వారా పార్టీ ఓడిపోయిన వెంటనే పార్టీ మారిపోవటం, ఇలాంటి ఒక ఆలోచన కరెక్ట్గా లేని వ్యక్తుల నుంచి, కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ప్రజలకు తెలుసుకుంది కదండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక నిరుద్యోగ సూసైడ్ చేసుకున్నాడు, లేదా నిరుద్యోగ అప్పుల పాలు అయ్యాడు అంటే ఆ కుటుంబం యొక్క రిఫ్లెక్ట్ చుట్టూ ఉన్న ప్రజలందరి మీద పడుతుంది. తద్వారా అదైతే మాత్రం మైనస్ ఉంది. దట్టు అతను ఎన్ఆర్ఐ. ఈవెన్ వాళ్ళ ఎవరో మాకు మాజీ మినిస్టర్ ఎవరో దాడి భద్ర గారు చెప్పినట్టుగాని ఆయన ఎవరో వాళ్ళ ఇంట్లో పక్కింటి వాళ్ళకే తెలియదు, ఎన్ఆర్ఐ. అతను మొదటి నుంచి కూడా కొంత చదువు అయిన కాడి నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి వచ్చారు. ఎన్ఆర్ఐ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసారు పదవి. వాళ్ళేం పబ్లిక్లోకి వచ్చి సర్వీస్ చేయలేరు. అదే ఇక్కడ ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రతి ఒక్క కుటుంబం గురించి తెలిసిన వ్యక్తులు మా కొనతల రామకృష్ణ గారు. సో అందుకనేసి ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఇప్పుడు అంత అమాయకులు కాదు. కంపల్సరీ మాత్రం మాకు కొనతల రామకృష్ణ గారు మాత్రం విజయం తథ్యం. అది మాత్రం మాకు హ్యాపీ అనిపిస్తుంది. మేము కూడా ఎక్కువ మెజారిటీ తీసుకురావడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాము. అదన్నమాట. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.